నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం రాజకీయ వాతావరణం చాలా వేడిగా ఉంది. సెంట్రల్ నుంచి మోడీ గారు దిగిపోతారని, తెలంగాణలో మళ్ళీ మంత్రివర్గ ఎలక్షన్స్ వస్తాయని చెప్పి, అలాగే ఆంధ్రాలో ఆహ్, పదవి మార్పులు అనేవి జరుగుతాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే పొలిటికల్‌గా మనం ఎన్ని డిస్కషన్స్ పెట్టినా కూడా అసలు పొలిటికల్ ప్రిడిక్షన్స్ అనేవి కూడా మనం బిలీవ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎన్నో పొలిటికల్ ప్రిడిక్షన్స్‌ని ఖచ్చితంగా ఆయన చెప్పినవి చెప్పినట్టుగా తూచా తప్పకుండా జరిగాయి. అయితే వారే అమరవ్ కశ్యప్ గారు ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో పొలిటికల్ పరంగా ఎలా ఉంటుంది అనేది ఆయన మాటల్లోనే విందాం. నమస్కారం సార్. నమస్తే. కేటీఆర్‌ని అరెస్ట్ చేస్తారని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే మనం చూడొచ్చు. సో, ఆయన నిజంగానే జైలుకి వెళ్తారా? జైలు జీవితం గడపబోతున్నారా అనే దానికి మీరేమంటారు? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం అయితే ఆయనకి జైలుకెళ్ళే అవకాశం లేదు. లేదు. ఎవరికైనా అష్టమాధిపతి, ద్వాదశాధిపతి అటువంటి వారి దేశాలు నడుస్తున్నా, వారికి చెడిపోయి ఉన్న జన్మజాతకాల్లో వారికి బంధనయోగం అనేది వస్తది. ఈ బంధనయోగం అనేది అంత ప్రస్ఫుటంగా లేదు. కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితి బట్టి ఆయనకి మిథునంలో గురువు ప్రభావం వల్ల ఇటువంటి అపప్రద, అగౌరవాలన్నీ జరుగుతాయి. దాంతోటి ఈయనకి ఆ రకమైన ప్రభావం వస్తుంది. ఈ పరనింద అంటారనమాట. పరనింద చెందటం, అటువంటి నిందకి గురవటం, అటువంటి అగౌరవానికి గురువు కారకుడవుతాడు. ఆ గురు ప్రభావం వల్ల ఇతనికి ఇప్పుడు ప్రస్తుతం ఆయన మీద అటువంటి ఎలిగేషన్స్ అవి వస్తున్నాయి. కానీ ఈ పాలిటిక్స్‌లో ఎప్పుడు చూసుకున్నా సరే, ఈ పాలనలో ఉన్న వాళ్ళందరూ ఎంతో కొంత తప్పు చేస్తారు. ప్రతివారు ఎవరైనా సరే, రాజ్యాంతే నరకం ధ్రువం అనేది ఆర్యోక్తి. ఏ రాజైనా రాజరికం అయిపోయిన తర్వాత మరణించిన తర్వాత నరకానికి తప్పకుండా వెళ్తాడు. తన రాజ్యపాలనలో ఎంతో కొంత తప్పులు జరుగుతాయి. ఆ తప్పులు జరగకుండా ఉండటానికి ఇదివరకు రాజులు ఆ దేవాలయాలు, గుళ్ళు నిర్మించి పుణ్యకార్యాలే చేసేవారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో రాజ్యాన్నే, అధికారాన్నే చూసుకుంటున్నారు కానీ దాని తర్వాత వచ్చేవి చూసుకోవట్లేదు. సో కాయిన్కి రెండు సైడ్స్ ఉంటాయి, బొమ్మ బొరుసు. సో ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయి. ఆ రకంగా చూసుకుంటే ఈయనకి మీద ఇటువంటి నిందలు, ప్రచారం అదే ఎక్కువ జరుగుతుంది కానీ అరెస్ట్ అయ్యే అవకాశం మాత్రం లేదు. అయితే మీరు నిందలు అననేసి అంటున్నారు కాబట్టి హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. కానీ జైలుకి వెళ్ళొస్తే ఆ కర్టెసీ అనేది ఉంటుంది. ఇంకా బాగా ప్లస్ పాయింట్ అవుతుంది అని అనుకునే వాళ్ళకి డిసప్పాయింట్‌మెంటే అన్నమాట ఇది. ఇదివరకు అధికారం అనేది, బంధన యోగం అనేది జైలుకి వెళ్ళొస్తే డెఫినెట్‌గా ఏదో ఒక పదవి మంచి టూ స్ట్రాంగ్ సైడ్స్ పదవిలో ఆఫ్ ఉంటారు. సేమ్ కాయిన్. హ్మ్. అధికారం ఉంటే అది బంగారు సంఖ్యలు, హ్మ్. అధికారం లేకపోతే ఎన్న సంఖ్యలు. కానీ అధికారం కూడా ఎప్పుడిస్తారు? ఏదైనా పొలిటికల్ రీజన్స్ కానీ, ఇటువంటి ప్రజా ఆందోళనలు కానీ చేసి అప్పుడు వాళ్ళు బంధనం పొందితే వాళ్ళకి మళ్ళీ అధికారం వస్తుంది. అంతేగాని వ్యక్తిగతంగా తప్పులు లేదా ఈ ఫైనాన్షియల్ సంబంధించిన ఇర్రెగ్యులారిటీసు అటువంటివి చేస్తే వారికి అది రాదు. అది శిక్షలోకి వస్తుంది. ఈయనకి ఆ రెండు అంతగా లేవు. అందుకోసం ఈయన ఇదే పరిస్థితిలో కొనసాగుతుంది.